శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసజాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 57వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ మేరకు ఇంద్రుని ముందర పెట్టుకుని దేవతలందరూ దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు. దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించి ఆయనతోటి ఇంద్రుడు అంటున్నాడు, చాలా గొప్పగా చెప్తున్నాడు. దేహి సుఖముకు నోరు దేహి సుఖమున్ కోరు దేహం బుగటించి దేహి విడువలేడు దేహమెప్పుడు దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీ గదయ్య దేవతలకు అని ప్రార్థిస్తున్నాడు దధీచి మహర్షితోటి. ఏ ప్రాణైనా సరే శరీరం పొందిన వెంటనే సుఖం గురించి ఆరాటపడుతుంది. అది లోకన సహజం. జీవి తన దేహాన్ని జీవితాంతాన్ని తప్ప మరెప్పుడూ విడవలేడు. కానీ దధీచి మహర్షి, ఓ దేహవంతుడా, మేము దేవతలం, మా దేహాల కోసం, మా ప్రాణాల కోసం, మా సుఖాల కోసం నీ దేహాన్ని ఆచిస్తున్నాం. ఇయ్యవయ్యా మహాత్మా అంటున్నాడు ఇంద్రుడు. ఇది చాలా సిగ్గుపడుతూ అడిగాడు. ఎందుకంటే ఇది అడిగినంత మాత్రాన్ని ఎవరైనా ఇస్తారా? అటువంటి కోరిక కోరాడు. ఎక్కడ ఎల్లలోకముల ఎవ్వరు కోరని కోర్కెనేడు మా తెక్కలిపాటుకై తివిరి దేహము వేడగ వచ్చినారము మేమెక్కడ తీవ్ర కర్మగతి ఎక్కడ దైవ కృతంబు కాక ఈ త్రొక్కుడు దానమీ వరుస రోయక వేడుదురే జగంబులన్. ఏ లోకాల్లోనూ ఎవ్వరూ ఎప్పుడు కోరని ఒక కొత్త కోరిక ఇది. నేడు మా ఆపదల నుండి మేము రక్షించుకోవడం కోసం కోరడానికి నీ దగ్గరికి వచ్చాం. దైవ నిర్ణయం కాక ఇది మేమేమన్నా కల్పించుకున్న సందర్భమా? మేము చేసే ఈ యాచన దాతను తొక్కువేసేస్తోంది. అలాంటి యాచన లోకంలో ఎవరైనా తనను తాము అసహ్యించుకోకుండా చేయగలరా? ఎవ్వరూ చేయలేరు అని దేవతలు అంటున్నారు దధీచి మహర్షితోటి. అడుగగరాని వస్తువు అడుగరు బతిమాలి ఎట్టి అర్ధులు నిన్నునేం అడిగితిమి దేహమెల్లను కడునడిగెడు వారికేడ కరుణ మహాత్మా. మహాత్మా, ఓ దధీచి, లోకంలో యాచకులు ఎవరైనా ఇలాంటి యాచన సమయంలో కాస్త ఇంకిత జ్ఞానం కలిగి అడుగురాని వాటిని కాక అడుగదగిన వాటినే అడుగుతారు. మేము మాత్రం ఎవ్వరూ అడగకూడని దాన్ని అడుగుతున్నాం. మీ శరీర సర్వస్వాన్ని అడిగాం. అర్ధులకు జాలి దయ ఉండవు కదా అని అంటుంటే దేవతలు పలుకులు విన్న దధీచి తన దేహం దేవకార్యం కోసం ఉపయోగపడుతోంది అని తెలిసి లోపల ఆనందించాడు. కానీ ఆ ఆనందపు గుర్తులు కనిపించకుండా నవ్వుతూ, ఓ దేవతలారా, మీరేనాడైనా మీ మనస్సుల్లో జీవులకు కలిగే అపమృత్యు భయాన్ని గురించి దయతో మీరు ఆలోచించారా? ఎప్పుడైనా? ప్రేమతోనే భావపూర్ణ వాక్యాలతో ప్రసంగిస్తున్నాడు. ఎలమి బ్రతుక నిశ్చయించిన వారికి దేహమెల్ల భంగి తీపుగాదే. ఎలమి బ్రతుక నిశ్చయించిన వారికి దేహమెల్ల భంగి తీపుగాదే. అచ్యుతుడు వచ్చి అర్థించినేనియు తన్ను ఇచ్చునట్టి దాతగలడే. బ్రతుకు మీద ప్రీతితో ఉన్నవాళ్ళు ఎవ్వరూ దేహాన్ని మాత్రం ఇవ్వరు కదా.
దేహమే కదా జీవులకి ప్రీతిప్రాతం. బ్రతుకు దేహం మీద కదా మనం కొనసాగేది. శరీరమే లేకపోతే ఇంక జీవితం ఏమిటి? అటువంటి దేహాన్ని స్వయంగా నారాయణుడు వచ్చి ఇచ్చినా, ఆయన యాచించినా ఇచ్చేవారు ఎవరైనా ఉంటారా? ఎక్కడైనా ఎవరు ఉండరు కదా అని అర్ధంబు వేడెడు అర్ధులు కరరు కాక అంగంబు వేడెడి అర్ధికలడే. అర్ధంబు వేడెడి అర్ధులు కలరు కాక అంగంబు వేడెడి అర్ధికలడే. తగన్ కోరికలనిచ్చుదానశీలుండు కల్గున్ తన దేహమీదేర్చుదాతగలడే. ఈనేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడునట్టి యాచకుడు కలడే. చంపియున్ పోవక శల్యంబులన్నీయు ఏరి పంచుకపోవు వారు గలరే. రమణలోకమెల్ల రక్షించు వారికి హింససేయు బుద్ధి ఎట్టువడమే. భ్రాంతి అయినట్టి ప్రాణంబుపై తీపి తమకు పోలెనిదిరి తలపవలదే. లోకాన ఎవడైనా డబ్బును అడుగుతాడు, లేదా ఒక ప్రయోజనాన్ని అడుగుతాడు. అలా ఉంటారు. దాతలు కూడా ఇస్తారు. తన దేహాన్నే ఇమ్మని కోరే యాచకుడు ఉంటాడా? పోయినా దాతలైనా అర్ధుల కోరికలు తీర్చేవారు ఉంటారు. కానీ తమ దేహాన్ని ఒక వస్తువులే అడిగిన వాడికి ఇచ్చేస్తారా? ఒకవేళ దాత శరీరాన్ని ఇచ్చినా యాచకుడు అతన్ని చంపగలడా? అంతటితో ఆగక శరీరంలోని ఎముకలన్నీ ఏరుకుని పంచుకునే బిచ్చగాండ్రు ఎక్కడైనా లోకల్లో ఉన్నారా? అయినా లోకాలను రక్షించే దేవతలకి ఇలా స్వయంగా హింసకు తలపడడం ఎలా సంభవించింది? ప్రాణం తమకు ఎంత ప్రియమో ఎదుటివారికి కూడా అంత ప్రియమే కదా దేవతలారా అని గొప్ప మాటలు మాట్లాడుతున్నారు దధీచి మహర్షి. అప్పుడు మహర్షి, మీ వంటి వారు ప్రాణులన్నింటి ఎడ దయాగుణం కలిగి ఉంటారు. పవిత్రమైన ప్రవర్తన మీది. మీరు సత్కీర్తిని కోరుకుంటారు. గొప్ప బుద్ధి కలవారు. అటువంటి మీకు ఏ రాని వస్తువు ఏమి ఉండదని ఇంద్రుడు ప్రార్థిస్తున్నాడు. అడుగరాని సొమ్ము అడుగరాదని మానన్ అడుగువాని మాటలడుగనేల. భ్రాంతి అడుగు చోట ప్రాణంబులేనియు ఇచ్చువాడు తాపడిచ్చుగాని. యాచకుడు అడుగురానిది అడిగినా అడుగుతాడు. ఇచ్చేదాత యాచకునితోటి వాద ప్రతివాదాలకి మాత్రం దిగడం. యాచకుడు ప్రాణం అడిగినా ఇచ్చేస్తాడే కానీ దాత అనేవాడు దాచుకోడు అని దేవతలు చెప్తుంటే, దేవతల యొక్క స్వార్థ దృష్టి తప్ప ఎదుటివారిని కష్టాన్ని పట్టించుకోకుండా ఋషి శరీరాన్ని యాచిస్తే ఋషిలోక స్వభావం ఎరిగిన వాడై ఉండి కూడా చిరునవ్వుతో ఒక్కంతసేపు వారి యాచనను గురించి వాదించి చర్చించి తర్వాత ఎప్పుడైనా వదలక తప్పని ఈ దేహాన్ని దేవకార్యం కోసం త్యజించడం నాకు సమ్మతమే. ప్రాణం పోయిన పిదప కాకులు, కుక్కలు, నక్కలు వంటి వాటికి పాలు కాకుండా కష్టాలకు, దైన్యాలకు పాత్రమైన ఈ దేహం ఒక మహాప్రయోజనం కోసం త్యజించడం మేలే కదా అంటూ తన ఆత్మను పరమాత్మలో కలిపి ఆ దధీచి మహర్షి యోగశక్తితో తన శరీరాన్ని వదిలేశాడు. మహానుభావుడు. త్యాగేనైకే అమృతత్వ మానసవు అంటారు. మహానుభావులు త్యాగమే, ఇంకేముండదు వారికి. ఆ త్యాగంతో వెంటనే విశ్వకర్మ వచ్చాడు. శరీరంలోని ఎముకలతో వజ్రం అనే నూరంచుల ఆయుధాన్ని నిర్మించాడు. అది ఇంద్రుడికి ఇచ్చాడు. ఇవ్వడంతో ఆయన దైవదత్తమైన తేజంతో చాలా వృద్ధి పొందినవాడై ఐరావతమెక్కి దేవజాతులంటే గరుడ, గంధర్వ, కిన్నెర, కెంపురుషాది సైన్యబలంతో కూడి మునులు పొగుడుతుంటే ముల్లోకాలు ఆనందం కలిగిస్తూ వృత్రాసురుని మీదికి దండెత్తి వెళ్ళాడు. ఆ వృత్రాసుడు రాక్షస వంశంలో పావనుడైన లోకాలను కబళించి మింగివేయడమే తనకు మార్గంగా ఎన్నుకున్నాడు. రాక్షస నాయకులు అనేకులు తన వెంట వస్తుంటే మదపు టేనుగుల మధ్య నడిచి వస్తున్న కొండవలే ఆ వృత్రాసురుడు కోపంతో, గర్వంతో శత్రువుని ఎదుర్కొంటున్నాడు. అప్పుడు దేవాసురుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. వాళ్ళు రోకళ్ళు, గదలు, కత్తులు, ఇనపగుళ్ళు, శూలాలు, చక్రాలు ఒకరినొకరు మోదుకుంటూ పెద్దగా బొబ్బలు పెట్టి శబ్దాలు ఆకాశాన్ని నింపివేయగా తమను తాము పరస్పరం ఆయుధాలతో కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మించిపోతున్నారు. వాళ్ళు మించిపోతూ ఒకళ్ళు సంధ్యా సమయాన్ని సృష్టించారు దేవతలు. సృష్టిస్తే ఆకాశం వీరేం చేశారు రాక్షసులు,
చీకటిని సృష్టించారు. ఇలాగ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో ఒక స్థాయిలో రాక్షసులు పారిపోవడం ప్రారంభించారు. పారిపోతుంటే అటువంటి పారిపోయే సేనానులతోటి వృత్రాసురుడు అంటున్నాడు, ఈ నీచ ప్రవృత్తి మీ వంటి యోధులకు సరిపడిందా? కీర్తిని సంపదలను కలిగించే సూర్యునికి యుద్ధమరణం కోరైనా కలుగుతుందా? ఈ విధంగా భయపడి యుద్ధం మాని తొలగిపోవడం న్యాయమా? మహామల్లయోధుడైన వృత్రుని అండను మీరు ఎరుగరా? నేనుండగా మీకు చావెక్కడే అని చావు ధ్రువమైన ప్రాణికి చావులు రెండు అరసి కొనుడు సమరమునందున్ భావింపయోగంబుందును చావంగాలేని చెడుగు చావుంజావే. జీవి అనేవాడు, పుట్టినవాడు ప్రతివాడు మరణించాలి. ఆ చావు అనేది నిత్య సత్యం, ఎప్పుడొస్తుందో తెలియదు, అది తప్పించుకోలేనిది. అయినా లోకాన రెండు రకాల మృత్యువులు చాలా శ్రేష్టమైనవి. ఒకటి యుద్ధరంగంలో మరణించడం, రెండవది యోగ మార్గాన కోరి కావలసినప్పుడు చావడం. ఏ రెండు విధాలకి చెందని చావులున్నాయి, అవి వ్యర్థం. అది చావు కాదు, అది వ్యర్థం. అందుకని మీరందరూ యుద్ధం చేయండి అని వారిని ప్రేరేపించాడు, ఉత్తేజపరిచాడు. ఆ ఉత్తేజపరిచాక వారంతా కలిసి మళ్ళీ తిరిగి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తుంటే ఇంద్రుడితో అంటున్నాడు వృత్రాసురుడు, నాకున్ పెద్దయు నీకు సద్గురువు దీనవ్రాతరక్షున్ శుభాలోకం చంపితి విట్లు పాపమతివై లోభంబుతో ఇయ్యడన్ లోకుల్ నవ్వంగా మద్భుజాపటిమకున్ లోనైతి నీ శూలమందా కంపింపంగ నిన్ను గృచ్చిరుణక్ ముక్తాత్ముడై పేర్చెదన్. నీకు సద్గురువు, నాకు అన్న, దీనులకు ప్రాపు అయిన విశ్వరూపుణ్ణి చంపేశావు. పాప బుద్ధితో పేరాస్తో చంపావు. ఈ శూలంతో నిన్ను గుర్చి కడదేర్చి మా అన్నగారి రుణం తీర్చుకుంటాను అంటున్నాడు వృత్రాసుడు. దయయు సత్యంబును విడిచి ధర్మము మాని యశంబు బాసి శ్రీ జయములన్ పారద్రోలి పురుషత్వంబు కానక లోక నిందితాహ్వయుడగువాని చావునకు ఆర్యులు కుందుదురే నృగాలముల్ ప్రియమైన ప్రియమునాంటునే శవమున్ ప్రేలక చేరునే కంకగృధ్రముల్. ఓరి ఇంద్ర, దయాదాక్షిణ్యాలు కోల్పోయి సత్యాన్ని వదిలేసి ధర్మాన్ని విడిచి కీర్తిని పోగొట్టుకుని సిరి సంపదలను దూరం చేసుకుని పౌరుషాన్ని పారద్రోలి 10 మంది చివాట్లు పెట్టే పాడు పని చేశావు. ఇటువంటి నీచుడువైన నీకు సజ్జనులైన వారెవరూ బాధపడరు. నువ్వు చచ్చిన నిర్భాగ్యుడివైన నీ మృతకళేబరాన్ని నక్కలు కూడా ముట్టుకోవు, రాబందులు గద్దలు సైతం అంటుకోవు అని ఇంద్రుణ్ణి నిందిస్తూ యుద్ధానికి పురికొల్పుతున్నాడు. నీ వజ్రాయుధం నన్ను నిర్జింపగలిగినదైతే ఈ పంచభూతాలతో కలిసిపోవడానికి రణవీరుల పవిత్ర పాదపద్మ పరాగంతో భాగం సంపాదించుకుని కృతార్థున్నవుతాను. నన్ను చంపు, సందేహమేటికి జంభారి అంటూ ఆయన అంటున్నాడు. సందేహించకు, నీ చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని నామై ప్రయోగించు. లోభి దానాన్ని కలిసినట్లుగా కాలయాపన చేయకు. యుద్ధం వ్యర్థం కాదు, కారణం దానికి విష్ణు తేజస్సు. నీకు విష్ణువు యొక్క ఆశీర్వాదం ఉందని నాకు తెలుసు. దధీతి దానవీర్యం తోడై ప్రాభవాతిశయంతో ప్రకాశిస్తున్నది నీ వజ్రాయుధం. కాబట్టి విష్ణువు ఆదేశాన్ని పాటించి శత్రువును నశింపచేసి గెలుపు పొందుకో. విష్ణువు ఎక్కడుంటే అక్కడ విజయం, సౌభాగ్యం స్వయంగా వచ్చి వరిస్తాయి. నన్ను కడతేరిస్తే నేను ఆ సర్వేశ్వరుని పాదాల మీద మనస్సును లగ్నం చేస్తానని ఆధ్యాత్మికమైనటువంటి సంభాషణ చేస్తున్నాడు వృత్రాసురుడు. రాక్షసులు కూడా నారాయణ భక్తులు ఉంటారనేది భాగవతం మరోసారి చెప్తోంది. ఈ వజ్రాయుధంతో నన్ను చంపితే నా సంసార బంధాలన్నీ తెగిపోతాయి. పాంచభౌతికమైన శరీరాన్ని పరిత్యజించి ఆ మహావిష్ణువు సన్నిధికి చేరుకుంటాను. నేను నారాయణుని యొక్క భక్తపరాయణుడను. పూర్వజన్మలో ఆయన నారాయణుడి భక్తపరాయణుడని మనం ముందు వ్యాఖ్యానంలో తెలుసుకుంటాం. నాకు స్వర్గ మర్త్య పాతాళ లోకాలలో గల భోగభాగ్యాల మీద ఆశ లేదు. అవేమీ రుచించవు. ధర్మార్థ కామాల జంజాటాలు ఏమాత్రం లేని
మహేశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుని అనుగ్రహం కావాలి. అదే అనుపమానమైనది, అన్యులకు అగోచరమైనది. ఆ దేవాది దేవుని పాదాలు సేవించే దాసులకు నేను దాసానుదాసుడును అని చెప్పుకుంటున్నాడు ఆయన. అని ఆకలి కొన్న క్రేపులు రయంబున నీకలు రాని పక్షులు, ఆకలి కొన్న క్రేపులు రయంబున ఈకలు రాని పక్షులు, ధీకుని తల్లి కిన్మరి విదేశగతుడగు భర్తకు అంగజ వ్యాకుల చిత్తయైన జవరాలును, తత్తరమందు భంగి ఓ శ్రీకర ఓ పంకజాక్ష నిన్ను చేరగనామది కోరెడెం గదే. ఓ శ్రీహరి, దూడలు ఆకలితో తల్లి ఆవులకై వేచి ఉన్నట్లు, ఏకలు రాని పక్షులు ఆ పిట్టలు తల్లి పక్షులకై ఎదురు చూస్తున్నట్లు, పతివ్రత అయిన స్త్రీ విదేశం వెళ్ళిన మగని రాక కోసం నిరీక్షిస్తున్నట్లు నా మనస్సు నిన్ను చేరడానికి తహతహలాడుతోంది అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ యుద్ధం చేస్తున్నాడు. నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో గాని తత్వశూన్యులు సంసారైక విమూహులతోడం కాకుండవనర్పుమయ్య కంజదళాక్ష. ఓ శ్రీహరి, నాకు సజ్జన సాంగత్యం ఇప్పించు, అంతే తప్ప జ్ఞానహీనులతో నిరంతరము సంసారమే జీవిత పరమావధిగా ప్రవర్తించే వారితో నాకు ఎటువంటి సంగం కలగకుండా చూడు అని అనంత కళ్యాణగుణుడు సర్వాంతర్యామి అయిన శ్రీహరిపై ఆ వృత్రాసురుడు మనస్సును లగ్నం చేశాడు. సంతోషంతో శరీరం పొంగిపోతోంది. మరణాన్ని రణ విజయాన్ని సమానంగా భావిస్తున్నాడు. సంతోషంతో చూపరులకు భయం కలిగిస్తూ పొగరుతో తనకు ఎదురులాని వాడై తన బరువు భరించలేక నేల వణకగా దిక్కులు అదిరిపడగా యుద్ధోత్సాహం అతిశయించగా ప్రళయకాలపు అగ్నివలే రగులుతూ ఇంద్రునిపైకి ఉరికి గొప్ప యుద్ధం చేస్తున్నాడు. ఆ వృత్రాసురుడు యుద్ధం చేస్తుంటే భయంకరమైన యుద్ధం. ఒక శూలాన్ని వేశాడు. ఆ ఇంద్రుడు ఆ శూలాన్ని వజ్రాయుధంతో తుంచివేయడంతో ఆకుండా ఆ వృత్రాసురుడి యొక్క భుజాన్ని ఖండించాడు. రాక్షసుడు కోపించాడు. ఒక గొప్ప ఇనుప గుదియను తీసుకుని ఇంద్రునిపై పడి అతని దవడలు పగలగొట్టాడు. దాంతో తిప్పుతూ ఆ గుదియను ఆ వృత్రాసురుడు రోషంతో జ్వలిస్తూ ఆ పరిగెతో ఐరావతం యొక్క తలను పగలగొట్టాడు. ఇంద్రుని దవడలను ముష్టిఘాతాలతో నొప్పించాడు. గజము ముదముడికి తిరుగుచు గుజగుజనైకి ఇక పెట్టి కులిసమునేలన్ భజన చెడి విడిచె ఇంద్రుడు గజిబిజితో పెగడి వసుర కటిమి జగముల్. ఆ వృత్రాసురుని దెబ్బతో ఐరావతం శక్తి నశించి గుండ్రంగా తిరుగుతూ పెద్దగా ఘీంకారం చేస్తూ ఉండటం చూసిన ఇంద్రుడు విభ్రాంతుడైపోయాడు. తన చేతనున్న ఆయుధాన్ని నేలపై వదిలేశాడు. దృశ్యం చూసిన లోకాలన్నీ రాక్షసుని పరాక్రమానికి బిజిగా అయిపోయి భీతిల్లాయి. గరుత్మంతుడి చేజెక్కించిన పామువలే వృత్రాసురుని పరాక్రమానికి లోబడిన ఇంద్రుని దురవస్థ చూసి లోకాలు అయ్యో అంటూ దుఃఖించాయి. గజము పాటు చూచి కడుదీన గతించూచి పవికరంబుజారి పడుట చూచి యుద్ధధర్మ మెరిగియున్న శత్రుని చూచి సిగ్గుతోడ వజ్రి శిరము వంచే. ఆ ఇంద్రుడి యొక్క పరిస్థితిని భాగవతం చెప్తోంది. ఐరావతం అసురుని దెబ్బతో పెద్దగా బొబ్బలు పడుతూ గిరగిరా తిరిగిపోతోంది. దీనుడై తన చైతీ ఆయుధాన్ని రణరంగాన్ని జారవిడిచాడు. అంటే నిరాయుధుడై నిలిచాడు. సమయంలో ఎవరైనా సామాన్య విరోధైతే మీద పడి చంపేస్తాడు. కానీ ఆ వృత్రాసురుడు ధర్మయుద్ధం పాటించాడు. కూరుకున్నాడు. దాడి చేయటం లేదు, మౌనంగా ఉన్నాడు. ఇది చూసిన ఇంద్రుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. తర్వాత విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.